వెల్కమ్ టు టీజీ5 తెలంగాణ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ నేతల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ అసంతృప్తి, కీలక సమావేశాలకు హాజరు కాని నేతలపై ఆగ్రహం, పార్టీ క్రమశిక్షణపై కాంగ్రెస్లో చర్చ, ప్రభుత్వ నిర్ణయాలకు ఏకతాటిపై మద్దతు అవసరం. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ నిరాశకు నిదర్శనమన్న రాజేష్ రెడ్డి, కవిత ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే. రేవంత్ ఎదుగుదల తట్టుకోలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని వెల్లడి. కృష్ణా జలాల ఒప్పందాలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ తప్పులు తెలిసినా బీఆర్ఎస్ మౌనం ఎందుకు అని ప్రశ్న, తెలంగాణ వాటా నీళ్లు సముద్రంలో కలిసిపోయాయన్న బండి, చంద్రబాబు కేసీఆర్ ఒప్పందాలతో తెలంగాణకు నష్టం జరిగిందన్న వ్యాఖ్య. పాలమూరు ప్రాజెక్టుకు రాజకీయ కారణాలతో పక్కన పెట్టారన్న కేటీఆర్, 90% పూర్తయిన ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ, సాగునీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య, రాజకీయ కక్షలు వదిలి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ నిరాశను చూపిస్తున్నాయని విమర్శించారు. ముందుగా కేటీఆర్, కేసీఆర్లు తమ సొంత చెల్లి కవిత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పారని డిమాండ్ చేశారు. రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి సీఎమైన రేవంత్ రెడ్డిని కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరుగుతున్న మద్దతు చూసి బీఆర్ఎస్ నాయకులు అసహనానికి గురవుతున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పుకు కాంగ్రెస్ నాయకత్వమే ప్రతీకగా మారిందన్నారు. దానికి అభిపుచ్చడానికి కేటీఆర్ రాహుల్ గాంధీ అవలాడాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని వదులుకున్న రాహుల్ గాంధీని వాడు అవలాగాడు, వీడు అవలాడు. అంటే మనిషి నచ్చకపోవచ్చు, నాకు కూడా చాలా మంది నచ్చారు, కానీ నేను ఎవరు తింటాను. నేను చేయాల్సింది, నేను ఇప్పుడు రాజకీయం ఎలక్షన్ వరకు రాజకీయం, ఇప్పుడు చేయాల్సిన డెవలప్మెంట్. నార్కల్ డెవలప్ కావాలి. నాకు అవకాశం ఇచ్చారు, నా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నేను చేస్తాను నార్కల్ డెవలప్మెంట్. నాకు ఎంత కష్టమైనా నేను చేస్తాను, ఇలాగే రోజు చేస్తున్నాను. వాడవలాడు, వీళ్ళవడాలి. అంటే నాకంటే ముందు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయిన బాధతో ఈరోజు రాహుల్ గాంధీ అవలాడు సీఎం. అంటే ఎప్పుడైనా ఒక మంచికి రెస్పెక్ట్ ఇవ్వడం, అంటే వాళ్ళ కుటుంబ కళలు, నేను సీఎం కాలేదు, లేను అనే విధంగా ఈరోజు ఈడబట్టి మంట మాట్లాడుతున్నాం. మనిషి అన్నాక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకున్నాం. నేను తిట్టాలంటే తిట్టడం గొప్ప కాదు. మనకు ప్రజలు ఏం మ్యాండేట్ ఇచ్చారు, మనం ఎందుకు ఇటు ఉన్నాం, మనం ఏం చేయాలి అది ఆలోచించాలి. కానీ ఆడ ఏ స్పీచ్ లేకపోతే సీఎం ఏముంటారు అని ఆయనలా కావాలంటే, ఇప్పుడు మాకైనా కేటీఆర్ కైనా లెగసీ ఉంది, వచ్చినాం. మేము వచ్చిన దాన్ని నిరూపించుకోవాలి. మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీ నిర్ణయాలు జోక్యం చేసుకుంటోందన్నారు. ఆమె వైఖరి వల్లే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందన్నారు. స్థానిక నాయకులను పక్కన పెట్టి అత్తాకడుల నియోజకవర్గాన్ని తమ నియంత్రణలో పెట్టుకున్నారని విమర్శించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని అసమ్మతి నేతలు హెచ్చరించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నాయి. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తా ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి వీల్లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కృష్ణా జలాల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్ఎల్ఏ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పులు తెలిసినా బీఆర్ఎస్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోలేకపోయిందని విమర్శించారు. సుమారు 60 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయిందని చెప్పారు. వాటా ప్రకారం తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉండగా ఏపీకి 299 టీఎంసీలు రావాలన్నారు. కానీ ఈ వాటాలు పూర్తిగా రివర్స్ అయ్యాయని ఆరోపించారు. ఉమాభారతి సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్, హరీష్ రావులు ఒప్పందం చేసుకున్నారని పేర్కొంటూ ఈ ఒప్పందాల వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. లాక్డౌన్ టైంలో వీటిని అన్నిటి మీద కూర్చొని నేను తెలుసుకునేవాడిని కూడా. తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసము, తర్వాత కేసీఆర్ చేస్తున్న మోసం
చూసాక నాకే ఆశ్చర్యం అనిపించింది. అందుకే అప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది నేను. ఇక కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ ఏమంటే కృష్ణా గోదావరి మీ జాగిరా, ఇగో పెట్టేసి ఏం కొడతారు, డైలాగ్ కొడతారు. డైలాగ్ అంటే చంద్రబాబు నీ ఆటలు సాగాయి, దేవినేని ఉమా సన్నాసి ఏమంటున్నాడట. మోడీ కూడా మాకు ప్రధానమంత్రి, కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుందట. తోక పడకుడు కాలే ఆ రోజు. కేసీఆర్ అనే అణుబాంబు మళ్లీ వస్తుంది, మీ మూతి మీద తన్ని ఆర్డీఎక్స్ కడతా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికే 90% పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టును కేవలం మాజీ సీఎం కేసీఆర్ పేరుకు వస్తుందనే అక్కసుతో సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో ప్రాజెక్టు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. 2 ఏళ్లుగా ప్రాజెక్టు ముందుకు సాగకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయ కక్షలు పక్కన పెట్టి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదుల ఉద్దండాపూర్ రిజర్వాయర్లన్నీ పూర్తయి రెడీగా ఉన్నాయి. ఈయన చేయాల్సింది ఏంది? మనం అప్పటికే కాలువలకు కూడా టెండర్లు పిలిచినాం. ఈయన రాగానే ఆ టెండర్లు రద్దు చేసినాడు. రద్దు చేసినాడు, మళ్ళీ పిలవచ్చు కదా. 10 పైసలతో అయిపోయేదానికి ఇవాళ పని చేయకుండా ఎందుకు చేయట్లేదు? హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సిపి సజ్జనార్ వివరాలు వెల్లడించారు. మొత్తం 1,20,00,000 విలువైన చైనా మాంజాను పట్టుకున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చైనా మాంజా వినియోగం వల్ల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో పలువురు యువకులు, పిల్లలు చైనా మాంజా కారణంగా గాయపడిన ఘటనలు గుర్తు చేశారు. నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు లాభాల కోసం అక్రమంగా చైనా మాంజాను విక్రయిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ విగ్రహ సమీపంలో ఈ వేడుకలు జరగనున్నాయన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 12న ముగ్గుల పోటీలు, పతంగుల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొంటారని వెల్లడించారు. నగర ప్రజలంతా కుటుంబ సమేతంగా వచ్చి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి వేడుకలు హైదరాబాద్ లో పండుగ వాతావరణాన్ని తీసుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డివిజన్లకు సంబంధించి ఇవన్నీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వెంటనే మన షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇతర బెనిఫిషరీస్, అదే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కానీ, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే చేస్తున్నందులో భాగంగా మరి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే కొంచెం కాలాతీతం అవుతుందని ఒక ఆవేదన ఉంది. కాబట్టి అది జరగకుండా ఇమ్మీడియట్గా చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా అభివృద్ధి విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా మాకు క్రియేట్ చేయడం జరిగింది. దాని కింద మేము పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. తీవ్రమైనటువంటి పదజాలం, ఎందుకంటే ఒక నాయకుడి మీద మీరు అలాంటి పదజాలం వాడడం కరెక్ట్ కాదు. అందుకనే మీరే గెలికి కయ్యం పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు గెలిపితే మరి మీరు ఒక్కటంటే 10 అంటారు ముఖ్యమంత్రి గారు. అందుకని ఆలోచించాలి, ఏదైనా అనే ముందు ఎందుకు అంటున్నాము, ఏ ఉద్దేశంతో అంటున్నాము. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న సమయంలో కీలక అంశాలపై చర్చ జరుగుతున్నప్పటికీ కొంతమంది ముఖ్య నేతలు హాజరు కాలేదని సీఎం అసహనానికి గురయ్యారన్నారు. పార్టీ బాధ్యతలు ఉన్న నాయకులు ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్యం చేయడం సరికాదని సీఎం భావించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చర్చలకు పార్టీ నేతలంతా ఏకమవ్వాలని అభిప్రాయపడ్డారని పేర్కొన్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ లో అంతర్గత క్రమశిక్షణపై చర్చకు దారితీస్తోంది. డిండికి నీళ్లు కావాలంటారు. డిండికి నీళ్లు కావాలంటే నేను కూడా మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడా. సార్, ఒకసారి నల్గొండ వాళ్ళ మాటలినే మనము ఈ పాలమూరు రంగారెడ్డి జూరాల నుంచి కిందికి తీసుకొని పోయినాం. మళ్ళీ అదే మిత్రులు మా డిండికి నీళ్లు కావాలంటున్నారు. శ్రీశైలం సోర్స్గా ఒక లిఫ్ట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకు. ఎందుకు మా ఏదో రిజర్వాయర్ నుంచి తీసుకుంటారు మీరు? లేక మాకు నీళ్ళు వచ్చినాయి, ఈ ప్రాంతంలో మా భూములన్నీ పోయినాయి అనేటువంటి మాట కూడా చెప్పినాం. దానికి నేను ఒక్కటే మాట చెప్తాను. ఇప్పుడు డిండికి నీళ్ళు ఇవ్వాలన్నా కూడా మీకు ఈ ఏదుల రిజర్వాయర్ కన్నా ఒట్టెం రిజర్వాయర్ చాలా పెద్దది. దాదాపుగా 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు ఒట్టెం.
అదే మాదిరిగా మీ కింద ఉండేటువంటి కర్వెను కూడా అంతే సమానంగా ఉండే ప్రాజెక్టు 16-17 టీఎంసీలు నిలబడేటువంటి ప్రాజెక్టు. ఆ ప్రకారంగా ఏదో కేవలం 5-6 టీఎంసీ నిలబడే ప్రాజెక్టు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరిగితే కాంగ్రెస్ నాయకులపై ప్రతిదాడులు చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూర్చి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వేలుకు వేలు కాలుకు కాలు అన్నట్లుగా ప్రతీకారం తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ దాడులు జరిగితే చట్టపరంగా పోలీసులపై కూడా చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులకు తరిమి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచుతున్నాయి. ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసులు లాఠీ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ అండతోని అధికారుల అండతోని గ్రామాలను స్వైర విహారం చేసే అధికార పక్షం వాళ్ళు మొగ్గం చెల్లక ఈ రోజు ఏం చేయాలనంటే ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద దాడులు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ సహకారంతో గద్దెలు వాలగొడుతున్నారు, ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు, పొలాల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఖబర్దార్ నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులకి, మళ్ళొక్కసారి పునరావృతం అయితే కోదాడు నియోజకవర్గంలో ఎక్కడ గులాబీ జెండాని టచ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడిని పైన దౌర్జన్యం జరిగిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అసెంబ్లీలో తొలిసారి మాట్లాడడం గర్వంగా ఉందన్నారు. తెలుగు సినీ అండ్ టీవీ అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్ యూనియన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శాసనసభలో అడుగుపెట్టినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రస్తావించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిచిన తాను వారి సమస్యలను సభలో బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని, అసెంబ్లీ వేదికగా ప్రజల గొంతుకగా నిలుస్తానని నవీన్ యాదవ్ తెలిపారు. అంటే ఫస్ట్ టైం అసెంబ్లీలో పోయినప్పుడు చాలా ఉంటది కదా, ఎంతైనా చాలా సంతోషంగా ఫీల్ అవుతాము. అండ్ అడుగు పెట్టిన రోజే నాకు అవకాశం రావడము, మా ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పబ్లిక్ కూడా హ్యాపీగా ఉన్నారు. దాని రిజల్ట్ కూడా ఇమ్మీడియట్ గా హై టెన్షన్ లేన్స్ కి సంబంధించి, నాళాలకు సంబంధించి అధికారులు కూడా మాట్లాడడం, హై టెన్షన్ లేన్స్ పైన కూడా అధికారులు ఫీల్డ్లోకి వచ్చి వాటికి సంబంధించిన ఎస్టిమేట్ చేయడం, అంటే పని కూడా ఫాస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ చేపిస్తాను. అసెంబ్లీలో కొత్తగా పోయినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ నాకు అవకాశాలు కూడా వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నా. అన్ని మనకి నాకు డెవలప్. పార్టీ నేతల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ అసంతృప్తి, కీలక సమావేశాలకు హాజరు కాని నేతలపై ఆగ్రహం, పార్టీ క్రమశిక్షణపై కాంగ్రెస్ లో చర్చ, ప్రభుత్వ నిర్ణయాలకు ఏకతాటిపై మద్దతు అవసరం. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయ నిరాశకు నిదర్శనమన్న రాజేష్ రెడ్డి, కవిత ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే. రేవంత్ ఎదుగుదల తట్టుకోలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్న వ్యాఖ్య. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఖాయమని వెల్లడి. కృష్ణా జలాల ఒప్పందాలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ తప్పులు తెలిసినా బీఆర్ఎస్ మౌనం ఎందుకు అని ప్రశ్న. తెలంగాణ వాటా నీళ్లు సముద్రంలో కలిసిపోయాయన్న బండి. చంద్రబాబు కేసీఆర్ ఒప్పందాలతో తెలంగాణకు నష్టం జరిగిందన్న వ్యాఖ్య. పాలమూరు ప్రాజెక్టుకు రాజకీయ కారణాలతో పక్కన పెట్టారన్న కేటీఆర్. 90% పూర్తయిన ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ. సాగునీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్య. రాజకీయ కక్షలు వదిలి ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్.